పేపరు పేపర్ ఎక్కడి నుంచి తెచ్చావురా? మంగళ షాప్ నుంచి తెచ్చానమ్మా. నాకే టోపీ పెడతావా? ఏ మంగళ షాప్ లో పేపర్ ఎందుకు అమ్ముతారు? నేను పేపర్ తెచ్చాను అన్నాను గాని కొనుక్కొచ్చాను అనలేదమ్మా. అంటే కొట్టుకొచ్చావా? చిచ్చి, చదువుకొని జేబులో పెట్టుకున్నాను, మర్చిపోయి ఇంటికి వచ్చేసాను అంతే బాబు. అర్థమైందిలే. అయినా ఇందాకేంట్రా పడుకుని కాళ్ళు ఊపుతూ తెగ చదివేస్తున్నావు? ఏం చదువుతున్నావు? వారఫలాలు బాబు. ఏమి రాసిందేంటి? ఈ వారంలో నీకు పెళ్ళని రాసుందమ్మా. నలుగురు పిల్లలు పుట్టిన నాకు పెళ్ళేంట్రా దరిద్రుడా? నీకు అంటే నాకు పెళ్ళని రాసుందమ్మా. సర్లే, ఒకసారి నేను రాసి చూడు. చూడలేనమ్మా. చూడలేవా? ఏ? వాళ్ళిద్దరూ సినిమాలో రావట్లేదు కదా బాబు. ఏడిసావు. అమ్మ అడిగింది హీరోయిన్స్ మీనా రాశి గురించి కాదురా, మీనా రాశి గురించి. చూడు. అర్థమైంది బాబు. ఈ వారం మీ ఇంటికి ఉపద్రవం వస్తుంది. ఆల్రెడీ వచ్చిందిగా, ఇంకేం ఉపద్రవం వస్తుందో. ఆ ఉపద్రవం ఏ క్షణమైనా మీ ఇంట్లో అడుగు పెట్టచ్చు. అనసూయ, ఏ అనసూయ, ఏ అనసూయ. నన్ను పేరు పెట్టి పిలుస్తుందా? ఎవరబ్బాది? చూద్దాం పదమ్మా. ఎవరు? బాలమణి పిన్ని, నువ్వా? కాదే, నా ఆత్మ. నీ పిసినారు చేత్తో పిండం పెడతావని పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో, పిన్ని ఎప్పుడైతే సరదాగా నవ్విస్తుంటుంది. అవునే, నేను సర్కస్ లో బఫుల్ కదా. పనికి మాలిన జోకులేసి నీలాంటి పనికి మాలిన వాళ్ళందరినీ నవ్విస్తూ ఉంటా. ఎవరు నువ్వు? ఎక్కువ మాట్లాడుతున్నావు. నోర్మై పిల్ల వెధవా. నా తల్లో తెల్ల వెంట్రుకంత వయసు లేదు నీకు. నువ్వు నన్ను అనేవాడువా? ఏ అనసూయ, పిన్ని పిన్ని, నా గురించి తెలీదా వీడికి? అంటే అమెరికా వెళ్ళాడు కదా. నా గురించి తెలుసుకోవడానికి అమెరికా వెళ్ళాడా? అయ్యో, ఎందుకురా అంత కష్టపడ్డావు? నన్ను అడిగితే నేనే చెప్పేదానిగా. మన పేరు బొచ్చు బాలామణి. బాలామణి. బొచ్చా? బొచ్చంటే ఇంటి పేరు, బాలామణి ఒంటి పేరు.